నెక్స్ట్ బిగ్ బాస్ షోకు కేటీఆర్ హరీష్ రావు వెళ్తారని సెటైర్ వేశారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. అన్నింట్లో తలదూర్చే వారికి ఈ ప్రోగ్రాంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. హరీష్ రావుకు బీఆర్ఎస్ లో ఏ పదవి లేదన్నారు. కాళేశ్వరం పాపంలో కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు బాగా ఉందని ఆరోపించారు. ఇక సర్పంచ్ ఎన్నికలతో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు మెట్టు సాయి కుమార్. చాలా మంచి నటులు. నిన్ననే మొన్న బిగ్ బాస్ అయిపోయింది. నెక్స్ట్ కంటెస్ట్ పోయే ముందు బిగ్ బాస్ 10లకు హరీష్ రావు గారిని కేటీఆర్ని తీసుకోవాలి. బిగ్ బాస్లో ఎట్లుంటుందంటే ఎవరైతే మంచిగా ఉంటారో వారికి బిగ్ బాస్లో స్థానం ఉండదు. ఎవరైతే కాంట్రవర్సీ, ఎవరైతే అన్నిట్లో ఏలు పెడతా ఉంటారో, ఎవరైతే చిల్లరగా వ్యవహరిస్తారో వాళ్ళు బిగ్ బాస్లో చాలా మంచిగా ఆడే ఉంటారు. దానికి హరీష్ రావు కేటీఆర్ నెక్స్ట్ టైం సీజన్ 10లో వాళ్ళిద్దరు కలిసి పోవాలని కోరుకుంటున్నా. ఎందుకు అంటే వాళ్ళు జీవిస్తారు. ఈమెమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తొడలు కొడుతూ ఉన్నాడు హరీష్ రావు. ఇక చూడండి వీడియో. ఈయన కుర్చీ లేదు, హరీష్ రావుకే కుర్చీ లేదు. ఎడా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లా, టీఆర్ఎస్ మీటింగ్లా ఈ తోపు తురుంకానికి లేదు మర్యాద. ఇక ఈయన వచ్చి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. హరీష్ రావు గారు ముందు మీ పార్టీలో మీ స్థానం ఏంది? ఎమ్మెల్యే అంతే. పార్టీలో నీకు ఎక్కడ పోస్ట్ లేదు. నువ్వు నా జిల్లా సెక్రటరీ కాదు, ఆ పార్టీలో పోలీస్ మెంబర్ కాదు, కనీసం బీఆర్ఎస్ ఎల్పీఓ టీఆర్ఎస్ ఎల్పీలో పోస్ట్ కూడా లేదు. ఇక అలాంటి హరీష్ రావు వచ్చి ఇక మాట్లాడతాడు రేవంత్ అన్న కోసం. ఇక కేటీఆర్ ఈయన ఫుట్బాల్ ఆడతాడంట. 4 కోట్ల ప్రజలు మిమ్మల్ని ఫుట్బాల్లో కొట్టి 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 గ్రౌండ్ వదల పాడేసి మిమ్మల్ని. ఇక మీకు ఆడుకునే రైట్స్ లేవు. ఆటలో 3 రకాలు ఉంటుంది. ఒకటి గ్రౌండ్లో ఆడాలి, ఇంకొకటి మన ఆడిలో కూర్చోవాలి, ఇంకొకటి బడి నిల్చోవాలి. వీళ్ళు దానిలో పనికిరాలి వీళ్ళు ఇద్దరు. ఇంకా రేవంత్ అన్న ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుట్బాల్ ఆడలేడు ఎవరితోని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనసు పెట్టి బీఆర్ఎస్ నాయకులతోని రాజకీయంగా ఫుట్బాల్ ఆడాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదు.